మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడిపల్లికి వస్తున్నానని తెలిస్తే రాత్రి నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు నాకు. నీ పార్టీ లీడర్లే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు కూడా నాకు ఫోన్ చేశారు నీ పార్టీ లీడర్లే. అసలు మా కిషన్ రెడ్డి మా మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎందుకు వస్తుందో మాకే అర్థమవుతలేదు. మేము వద్దని ఎంత చెప్పినా కానీ ఇంటలేడు. సంపత్ను ఒక సర్పంచి ఊర్లో ఎటువంటి గొడవలు కాకుండా చూసుకో, ఎందుకంటే నువ్వు గ్రామానికి ఒక పెద్ద మనిషి అని నాకు అట్లాంటి సలహాలు ఇట్లా ఇచ్చారు. కానీ నీ పార్టీ నాయకులు కూడా నువ్వు వస్తే ఏం జరుగుతుందో, నువ్వు వస్తే ఏం దాడులు చేస్తారో, నువ్వు ఎవరిని ముంచడానికి వస్తున్నావో నీ ప్రజలు నీ లీడర్లకే తెలుసు. అట్లా తెలిసి కూడా నీ లీడర్లే మాకు సలహాలు ఇస్తారు. అంటే నువ్వు ఎవరికి చెప్పకుండా వినకుండా చేయకుండా నువ్వు అహంకారంతో బలుపుతోటి దోసుకున్న దోపిడీ డబ్బులతోటి నువ్వు రౌడీలను వెంబడేసుకొని వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు నువ్వు? అసలు నీ పార్టీ నాయకులు కార్యకర్తలని నిన్ను ఊళ్ళకి రావడానికి ఆహ్వానం లేదు నీకు. అసలు ఏం చేయడానికి వస్తున్నాను? నా ఊరును ప్రశాంతంగా ఉండనివా? నా ఊరి దగ్గరకు ఇంకొకసారి మళ్ళీ వచ్చినావు అనుకో, నా గ్రామానికి సంబంధించి నా ప్రజల మీద ఏదైనా పెత్తనం చెలాయించిన అనుకో, ఈరోజు ఊర్లో అడుగు పెట్టకుండా ఎట్లా తరిమి కొట్టామో మళ్ళీ అదే ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా నీకు ఇదే గుణపడడం జరుగుతుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను.